మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ చిన్మయి శ్రీపాద. చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అంటూ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి చిన్మయి శ్రీపాద చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ స్పందించారు. దాన్ని ఉద్దేశించి అసలు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా, ఎవరి వ్యాఖ్యల్లో ఎంత బలం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అంటూ చిరంజీవి గారు వ్యాఖ్యలు చేశారు. లేదు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ చిన్మయి శ్రీపాద ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారి వ్యాఖ్యలను ఉద్దేశించి ఆవిడ స్పందించారు. ఏంటి అసలు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? మీరేమనుకుంటున్నారు? నో ఐడియా. నేను అనుకోవడం అయితే, అంటే నాకు ఎదురైనటువంటి అనుభవాల ప్రకారంగా, నేను విన్నదాని ప్రకారంగా ఉంది అనేది అయితే ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. అవును, ఉంది. మరి చిరంజీవి గారు అలా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఆయనకి, ఆయన ఉద్దేశం ఏంటో, అసలు ఆయన ఉద్దేశం కాస్టింగ్ కౌచ్ అనేది ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో అంటారు. అంటే ఆయన నిర్వచనం వేరే ఉండుంటుంది కాస్టింగ్ కౌచ్కి. ఓకే, ఇక్కడ జరిగేది కాస్టింగ్ కౌచ్ కాదు, ఇంకేదో కాస్టింగ్, అదో బ్రహ్మ పదార్థం అనుకుని ఉంటారు. అందుకని చెప్పి ఆ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఆత్మవంచనతో చెప్పారా అనేది ఆలోచించుకోవాలి. ఓకే, అసలు కాస్టింగ్ కౌచ్ లేదు అని ఆయన అనడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయంగా ఉంది. ఓకే, ఎందుకంటే ఏ వ్యక్తికైనా తన అనుభవంలోకి రానంత మాత్రాన అనుభవంలోకి వచ్చిన వాళ్ళు చెప్పిన మాటని కాదు అని కొట్టిపారేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఇప్పుడు ఆయనకు అనుభవం కాకపోవచ్చు, అనుభవం అయిన వాళ్ళు చెప్పారనుకోండి, మీరు కాదు అనకుండా ఆలోచించగలగాలి. అది విఘ్నత. సరే, పోని మనం చిరంజీవి గారి రూట్లోకి వెళ్దాం. చిన్మయ్యే తప్పు చెప్పింది అనుకుందాం. అప్పుడు కాస్టింగ్ కౌచే లేకపోయి ఉంటే 2018లో చాలా గందరగోళం నడిచింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆ తర్వాత మీటూ ఉద్యమం వచ్చింది. అదే సందర్భంలో బాలీవుడ్లో కూడా మాట్లాడారు దీని గురించి, కోలీవుడ్లో మాట్లాడారు, మాలీవుడ్లో మాట్లాడారు, అన్ని చోట్ల మాట్లాడారు. ఇంతమంది ఎందుకు మాట్లాడారు? పైగా ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని చెప్పి కేరళలో మలయాళీ ఇండస్ట్రీలో హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చింది. వాళ్ళు కూడా ఇలాగే కొన్ని పరిస్థితుల మధ్య కమిటీ వేయాల్సి వచ్చింది. కమిటీ వేస్తే కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే దాన్ని చాలా సంవత్సరాలు తొక్కిపెట్టిన తర్వాత మొన్న చాలా గందరగోళం మధ్య ఆ రిపోర్టు విడుదలైంది. దాని ప్రకారం ఆ అమ్మ ఆ కమిటీ నుంచి మోహన్ లాల్ పక్కకి వెళ్ళిపోవటం కూడా, రాజీనామా చేయటం కూడా జరిగింది. మరి అదే సందర్భంలో దానికంటే ముందు మనం కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఆ రిపోర్ట్ బయటకు వచ్చేదానికంటే ముందు నుంచి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కూడా కమిటీ రిపోర్ట్ ఉంది. ఆ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టట్లేదు. ఇప్పుడు కమిటీ వేయడం కష్టం, కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ పనిచేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం కష్టం. ఇవి రెండు కష్టంతో కూడుకున్న పనులు. అంటే కొంత ఎక్సర్సైజ్ చేయాలి. కానీ కమిటీ రిపోర్ట్ బయట పెట్టడానికి ఏం కష్టం? ఎందుకు బయట పెట్టట్లేదు? దీని వెనక ఎవరున్నారు? ఎవరి సామ్రాజ్యాలు కూలిపోతాయి? ఎవరి పరువు ప్రతిష్టలు మంట కలుస్తాయి? ఎవరి పీఠాలు కదులుతాయి? ఎందుకు ఆ రిపోర్ట్ బయటికి తీసుకురావట్లేదు? నేనేమంటా అంటే, ఇప్పుడు సరే మేము చేయగలిగిన ప్రయత్నాలు చేసాం ఆ కమిటీ రిపోర్ట్ బయటికి తీసుకురావడానికి. మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాము, పేపర్ ప్రకటనలు ఇచ్చాము, దాని మీదనే ఒక రౌండ్ టేబుల్ పెట్టాము ఈ కమిటీ రిపోర్ట్ మీదనే. చాలా మందికి అసలు ఆ కమిటీ రిపోర్ట్లో ఏముంది అని తెలుసుకోవాలనే ఒక ఉత్సాహం, ఉపలాటం కూడా ఉంది. మన చుట్టూ ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఏంటి, నిజంగా సమస్య ఉందా లేదా, ఉంటే ఏ రూపంలో ఉంది అనే దానికోసం రాలా, బయటికి తీలా. ప్రభుత్వం మారింది కానీ కమిటీ రిపోర్ట్ మటుకు బయటికి రాలా. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఇష్టంతోనో లేకపోతే అన్యమస్తకంగానో ఈ తేనె తొట్టిని కదిపారు. అందుకని ఆయనే బాధ్యత తీసుకొని ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టించారనుకోండి, కాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తేలిపోద్ది కదా. అన్నీ కడిగిన ముత్యాలే, పులిగడిగిన ముత్యాలు అన్నారనుకోండి, ఓకే, మంచిదేగా.
అవకాశాల విషయంలో ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తే ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడేటువంటి అవకాశం లేదన్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటే? అదేనండి, ఆయన చూసే దృక్కోణంలోనే తేడా ఉంది అని నేను అంటున్నా. ఓకే. ఇప్పుడు నిజంగా అందరూ నటనా కౌశలం ప్రతిభా పాఠవాలతోనే వాళ్ళ హీరోయిన్లు అవుతున్నారా? ఆలోచించాలి కదా. అందరూ సావిత్రి గారు లాంటి యాక్టర్లు ఉన్నారా ఇవాళ? జమున గారు లాంటి యాక్టర్లు ఉన్నారా? షావుకార్ జానకి లాంటి, కృష్ణకుమార్ గారు లాంటి యాక్టర్లు ఉన్నారా ఈరోజు? మరి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇవన్నీ కాదు. మొన్న పూజా హెగ్డే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నా పర్మిషన్ లేకుండా నా కారవాన్లోకి ఒక ప్రముఖ హీరో లోపలికి వచ్చాడు, వచ్చి అనుచితంగా ప్రవర్తించాలని చూస్తే చెంపదెబ్బేసి కొట్టాను అని. దేవుడు మీ ఎందున్నాడు నన్ను అడిగితే. లేకపోతే ఆమె గారి పుసిక్కు నా పేరు చెప్పింది అనుకోండి, తలలు ఎక్కడ పెట్టుకునేవాళ్ళు. మరి అంత ధైర్యం చేసైతే అమ్మాయి అందగా ఆ మాట. ఇవాళ మాట్లాడిన వాళ్ళకి మాట్లాడినట్టు అవకాశాలు పోతున్నాయి సినిమా ఇండస్ట్రీలో. ఇది ఒప్పుకుంటారా లేదా? ఓకే. పోయినసారి కాస్టింగ్ కౌచ్ వివాదం వచ్చినప్పుడు, శ్రీరెడ్డి వివాదం వచ్చినప్పుడు కొంతమంది మాట్లాడిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళకి అవకాశాలు లేవు, ఏమీ లేవు. ప్రశ్నించే వాళ్ళని ఒప్పుకోరండి వీళ్ళు. వాళ్ళని ప్రాబ్లం క్రియేటర్స్గా చూస్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే, రాధిక గారు చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఒకానొక సందర్భంలో. మేము కారవాన్లో రెస్ట్ తీసుకునే టైంలో మమ్మల్ని వీడియోలు తీసి, ఆ వీడియోలు చూసి నవ్వుకుంటా ఉంటే ఒకసారి నాకు కంటపడితే చూసి సున్నితంగా మందలించి వదిలేశాను. లేదు అనుకుంటే నేను ఒక ట్రబుల్ మేకర్ అవ్వటం నాకు ఇష్టం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా ఒక మాట మెజారిటీ లేదు, ఆ 4 కుటుంబాలకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడారు అంటే వాళ్ళని ఎలా చూస్తారు అంటే వాళ్ళని ప్రాబ్లం క్రియేటర్స్గా చూస్తారు. ఆ 4 కుటుంబాల జోలికి ఎవరు వెళ్ళరు. వాళ్ళు నంది అంటారు, పంది అంటారు. ఇవాళ చిరంజీవి గారికి ఆ మాదిరి సొసైటీలో అందరూ అబ్బో ఆయన మాట్లాడింది కరెక్టు అంటున్నారు. ఎందుకు అంటున్నారు వీళ్ళందరూ అంటే, ఆయన ఎదిరించాలని ఎవరు అనుకోవట్లేదు. నేను ఎదిరించమని కూడా చెప్పట్లా, నిజాన్ని నిర్భయంగా చెప్పండి. దీనికి ఒక్కటే అండి, ఎవరేం చెప్పారు, ఎలా చెప్పారు అనే దానికంటే కూడా ఆయన ఉదహరించిన విషయాలు ఒక రకంగా ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఉద్దేశం ఉంటే గనక అప్కమింగ్ హీరోయిన్స్కి కానీ హీరోస్కి కానీ మీరు కష్టపడండి, ధైర్యంగా ఉండండి, ఆత్మస్థైర్యంతో ఉండండి, అవకాశాలు వస్తాయి. ఇది ఒక పెద్ద అక్షయపాత్ర లాంటిది ఇండస్ట్రీ. మీకు అవకాశాలు వస్తాయి, ఓర్పుగా నేర్పుగా ఎదురు చూడండి అని ఇలా చెప్తే వాళ్ళకి మంచి బూస్టింగ్ ఇచ్చినట్టు అయ్యేది. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీ అద్దం లాంటిది, మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది అంటే ఆ అద్దం ఒక్కోసారి పగిలి కూడా ఉండొచ్చు కదా. ప్రతిసారి మంచి అద్దమే బెల్జియం అద్దమే ఉంటుందని లేదు కదా. అవునా కాదా? ఒకే అద్దంలో 2-3 ప్రతిబింబాలు పగలకపోయినా కనిపించే అద్దాలు కూడా ఉన్నాయి. మరి అప్పుడేంటి? అందుకని మీరు ఇంత పెద్ద మనిషి, మీ దగ్గర పనిచేసిన మేనేజరు వాకాటి అప్పారావు అనేవాడు ఎంత దుర్మార్గాలు చేశారో ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. పోయినసారి 18 గంటల లైవ్ నడిచింది ప్రెస్ క్లబ్లో. పక్షులు ఆలకించినాయి ఆ లైవ్. ఏడుపులు, పెడబొప్పులు, నానా గందరగోళం. ఆఖరికి కరుడుగట్టిన ఉద్యమకారులు కూడా ఏడ్చారు ఆ రోజు వాళ్ళ ఏడుపులకి. అందరూ కావాలని ఏడ్చారా? కావాలని మాట్లాడారా? పోనీ ఆ రోజు ఏదైనా విదేశంలో ఉండుండొచ్చు చిరంజీవి గారు, పాపం చూడలేదేమో. కానీ వాకాటి అప్పారావు సంగతి ఆయనకి తెలియకుండా ఉంటుందా? చిరంజీవి గారిని ట్యాగ్ చేసి మరీ మాట్లాడారు ఆ రోజు. అయ్యా మీరంటే చాలా గౌరవం ఉంది మీకు, మీ మేనేజర్ ఇట్లా చేస్తున్నాడు, అటు ట్యాబ్లెట్లు వేసుకుని అఘాయిత్యాలు చేస్తున్నాడు మా మీద అని చెప్పి. ఆ రిపోర్ట్లు అవి కూడా ఉంటాయి. ఇక్కడ అవకాశాలు రావాలంటే పడుకోవాలి, రెమ్యూనరేషన్ కోసం మాట్లాడుకోవాలంటే పడుకోవాలి, ఆ రెమ్యూనరేషన్ తీసుకోవాలంటే పడుకోవాలి. కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులు కన్నీళ్లు వింటే, వాళ్ళ మాటలు వింటే తెలుస్తుంది మనకి ఎన్ని అవకతవకలు ఉన్నాయో సినిమా ఇండస్ట్రీలో. చిత్రపురి కాలనీ మొత్తం అవకతవకలే. కష్టపడి
అష్ట కష్టాలు పడి కష్టాలు కోర్చుకుని సినిమా ఇండస్ట్రీలో నిలబడిన వాళ్ళకి ఇళ్ళు లేవు, మధ్యలో వచ్చిన వాళ్ళకి అద్దల్లా తన్నుకుపోయారు. దాని గురించి ఒక్కడు సరైన మాట మాట్లాడు. ఇది చూస్తే తెలుస్తుందా మీది ఎంత పైన పటారం లోన లోటారం. అందుకని ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడారంటే అది వేరే విషయం. అన్నీ తెలిసి ఇవాళ ఒక రకంగా దాసరి గారు పోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలి అనుకుంటున్న పెద్ద మనిషి ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అసలు మా ఎలక్షన్స్ ఎందుకు జరగట్లేదు? అందరు ఇక్కడ పెద్ద మనుషులే, ఎవరి తప్పుల గురించి ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే నేను ఎవరి గురించి అయినా మాట్లాడితే వాళ్ళు నా గురించి మాట్లాడతారేమో. అందుకే నేను అంటున్నా, అందరూ పెద్ద మనుషులే ఇక్కడ. 2 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఎలక్షను ఎందుకు పోస్ట్ పోన్ అయింది? మా అసోసియేషన్ బిల్డింగ్ ఎందుకు కట్టట్లేదు? ఈ సినిమా ఇండస్ట్రీలో వేల కోట్లు సంపాదించుకున్నారు. వస్తాం, మేము కూడా మీ దాకా వస్తాం. మీరు కాస్టింగ్ కౌచ్ లేదు అన్న తర్వాత మేము ఎందుకు వదిలిపెడతాము? మీరందరూ తలా 2 కోట్లు ఇచ్చినా కానీ బిల్డింగ్ వచ్చేస్తుంది కదా, ఎందుకు చేయట్లేదు? ఆ 4 కుటుంబాల పెత్తనం ఏంటి? అన్నీ మాట్లాడతారు, ఎవరు వదలరు ఇప్పుడు ఇంకా. ఎందుకంటే తెలుసో తెలియకో ఆయన తేనెతొట్టుని కదిల్చారు, ఏదో తెలివిగా మాట్లాడదాము అనుకుని మాట్లాడారు. అందుకే నేనేమంటున్నానంటే, కట్టండి, మీరే పిల్లిమేడలో గంట కట్టండి. ఏమని? ఆ కమిటీ రిపోర్ట్ తెప్పించండి. మొన్న మిమ్మల్ని దావోస్ దాకా పిలిపించుకున్నారు కదా సీఎం గారు, ఎంత సన్నిహితత్వం లేకపోతే పిలుచుకుంటారు? ఆ సన్నిహితత్వంతో మీరు అడగండి, కమిటీ రిపోర్ట్ బయట పెట్టండి అని. అందరి భాగవతాలు బయటకు వస్తాయి. అప్పుడు మీరు చెప్తురు కానీ, అయ్యో నాకు ఇంత జరిగిందని తెలీదు, తెలిస్తే నేను అలా మాట్లాడేవాడిని కాదు అని. అలా ఎలా ఒప్పుకోవాల్సి వస్తుందేమోనని కమిటీ రిపోర్ట్ తెప్పించరా? లేదు తెప్పించి మీరేం మాట్లాడకపోయినా పర్వాలా, ఆ కమిటీ రిపోర్ట్ బయటకు వస్తే చాలు. మా ఈగో సాటిస్ఫాక్షన్ ఏం లేదు మాకు ఇక్కడ. ఆ కమిటీ రిపోర్ట్ కోసం చాలా ఆలోచిస్తున్నాం. ఇంకా ఒకవేళ ఆ కమిటీ రిపోర్ట్ని ఏమన్నా గాయబ్ చేశారా? చేస్తే మా వాళ్ళ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇంకో కాపీ కూడా ఉంది, ఇస్తారు. బాగా చదువుకుందరు కానీ భగవద్గీత చదివినట్టు. అంతేగాని నాకు తెలియంది ఏదో ఉంది కానీ అది కరెక్ట్గా అది కాదు అని మాట్లాడటం మట్టు కరెక్ట్ కాదు. మీ అనుభవంలోకి రానంత మాత్రాన అసలు అది లేదు అనడం చాలా పొరపాటు. పైగా ఇంకోటి, మీరు అడ్రస్ చేయదలుచుకుంటే కనుక ఆడవాళ్ళ మీదే కాదు, కాస్టింగ్ కౌచ్ మగవాళ్ళ మీద కూడా జరుగుతుంది. కొంతమంది ఆ కేసులు వస్తున్నాయి. ఎక్కడ దాకా ఎందుకు? మొన్న మీ తమ్ముడు కూతుర్ని రాఘవేంద్రరావు గారు ఎలా ప్రవర్తించారో చూశారు కదా, దాన్ని ఏమంటారు? ఆమె మనోభావం ఎంత దెబ్బతినకపోతే ఆమె ఎందుకు సోషల్ మీడియాలో పెడుతుంది? మీ ఇంటి దాకా వస్తే కూడా మీకు ఆ నొప్పి తెలియలేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక చిన్మయి తన పైన జరిగిన దాని గురించి చెప్తుంది. అవకాశాలు రావాలంటే ఇలాంటి పరిస్థితి. ఒక యువ మహిళా సంగీత దర్శకురాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని కూడా చెప్తుంది. ఆవిడ ఎవరనేది నాకు తెలియదు, కానీ అంత ఆథెంటిక్గా చిన్మయి చెప్పే మనిషి కాదు. ఇప్పుడు ఆమెకు అనుభవం అయింది కాబట్టి చెప్తుంది. పోనీ ఆమెకు ఒక్కదానికి అనుభవం అయింది అనుకోండి, ఆమె ఒక్కదానికి అనుభవమైన అనుభవమే కదా, అంటే ఉన్నట్టే కదా. మరి లేదని మనం ఎలా చెప్తాము? అన్ని చోట్ల ఉందండి, మా దగ్గర ఉంది అంటే అది వేరే విషయం. ఇంతకుముందే మాట్లాడారు ఓ పెద్ద మనుషులు, ఎక్కడ లేదు సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తారు ఎందుకు అన్నారు. అన్ని చోట్ల ఉన్న మా సినిమా ఇండస్ట్రీ పరమ పవిత్రంగా ఉంది, మా కళామ తల్లి అని చెప్పుకోండి. ఆ చెప్పుకోవాలంటే ఒట్టిగా చెప్పుకుంటానికి కుదరదు కదా, దానికి తగ్గ ప్రక్షాళన చేయాలి కదా. ఐసీసీ కమిటీలో అడుగుతున్నాం, ప్రతి సినిమాకు ఒక ఐసీసీ కమిటీ వేయమని చెప్పాము, అది మీకు ఒళ్ళు కావట్లే. ఓ పాష్ కమిటీ అని ఒకటి వేశారు. ఆ పాష్ కమిటీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ పక్కనే కేతిగాళ్ళు ఉంటారు, అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని మాట్లాడతారు. అన్నీ చూస్తున్నాం కదా. ఒక పాష్ కమిటీ ఉంది అంటే దానికి ఒక విలువ ఉండాలి, దాన్ని గౌరవించాలి. దాన్ని ఎవరైనా గౌరవించిన వాళ్ళని గౌరవించకపోతే వాళ్ళు గౌరవించేలాగా చేయగలగాలి. మీరే పాష్ కమిటీ వేస్తారు, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రతి పనికిమాలినోడు అడ్డమైనోడు ఆ పాష్ కమిటీ గురించి మాట్లాడతాడు, మీరు మాత్రం నోరులు తెరవరు ఇండస్ట్రీ. అందుకని ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న వాటన్నిటికీ ఒక సమాధానం దొరకాలంటే ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రావాలి. అది వస్తే అందరి బండారం బయటకు వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.